Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్యకరమైన పోస్టులు చేసిన వారిపై కేసులు, ఆ కేసులు పెట్టిన అధికారి ట్రాన్స్ఫర్ పై రాజకీయ రచ్చ నడుస్తోంది. మోదీని తిట్టిన వారిపై బీజేపీ రాష్ట్రాలు కూడా కేసులు పెట్టలేదని, తమ రాష్ట్రంలో పెట్టామని సీఎం రేవంత్ చెప్పడంతో తెలంగాణ బీజేపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు. సీఎంను ఎవరు తప్పుబట్టారు, ఎందుకు ఏంటన్న వివరాలను ఇప్పుడు చూద్దాం. క్రెడిట్ సీఎంకు, వేటు అధికారి పైన ఎఫ్ఐఆర్ల ఘనత తనదేనంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం. కేసు నమోదు చేసిన అధికారిపైనే చర్యలు. రేవంత్ వైఖరి దొంగే దొంగ అని అర్చినట్లుంది. అధికారులను శిక్షించడమే ప్రభుత్వ విధానమా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి దొంగే దొంగ అని అర్చినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ తో పాటు పలువురు సోషల్ మీడియా అకౌంట్ నిర్వాహకులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో తన ప్రభుత్వానిదే ఘనత అన్నట్లుగా చెప్పుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన అసభ్యకరమైన, అభ్యంతరకరమైన సోషల్ మీడియా పోస్టులపై తెలంగాణ బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులు నమోదయ్యాయని అన్నారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారని రామచందర్రావు తెలిపారు. బీజేపీ కార్యకర్తల ఫిర్యాదుతో పోలీసులు తమ చట్టబద్ధమైన విధి నిర్వహణలో భాగంగా చేపట్టిన చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆ ఘనతను ఆపాదించుకునే నైతిక హక్కు ఏమాత్రం లేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు సీఎం రేవంత్ రెడ్డి తన ఘనతే అని చెప్పుకుంటే, కేసుల నమోదు చేసిన మరుసటి రోజే హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబును బాధ్యతల నుంచి ఎందుకు తప్పించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ల నమోదు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించి సమర్థిస్తే, ఆ కేసుల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారిని వెంటనే ఎందుకు తొలగించారు? ఆ పోలీస్ అధికారినే టార్గెట్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు అని ప్రశ్నించారు. అధికారులను ఇష్టానుసారంగా బాధ్యతల నుంచి తొలగించడం, తరచూ బదిలీలు చేయడం తెలంగాణ పరిపాలనా వ్యవస్థ స్వతంత్రతను, అధికారుల మనోధైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ఘనతను మాత్రం తమ ఖాతాలో వేసుకోవడం, విధులు నిర్వహించిన అధికారులను శిక్షించడమే ప్రభుత్వ విధానమా అని ఆయన నిలదీశారు. మరి వివర్స్, సీఎం రేవంత్ కామెంట్స్, దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ను మీరెలా చూస్తున్నారు? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.